హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. పౌర్ణమి క్లీనింగ్ చేసుకుంటున్నానండి. ఇదంతా కూడా ప్రీవియస్ వీడియోలోని నేను పౌర్ణమి పూజ గురించి పెడితే చాలామంది లాంగ్ వీడియో చేయమన్నారు. ఇప్పుడు అడిగిన వాళ్ళందరి గురించి నేను లాంగ్ వీడియో చేస్తున్నానండి. పౌర్ణమి అంటే నాకు చాలా స్పెషల్. ఇంటిని శుభ్రం చేసుకోవాలన్నా, పూజ చేయడం అన్నా మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది. మనకి తెలియకుండానే కొన్ని నెగిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న పద్ధతులు మనకనేది అలవర్చారండి. దిష్టి తీయడం, దీపం వెలిగించడం ఇవి కేవలం సాంప్రదాయమే కాదు, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం పెట్టే ఒక చిన్న ప్రయత్నం అండి ఇదంతా కూడా. ఇంట్లో 2 పూట్ల దీపం పెట్టుకున్నామంటే ఎంతో మనసుకి చాలా ప్రశాంతత కలుగుతుందండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఇంట్లో ఇదే ఫాలో అవుతూ ఉంటారా? నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది నాకు. అది మా చెట్టు గోరింటాకండి. నాకు ఎవ్రీ 10 డేస్కి గోరింటాకు పెట్టుకుంటాను. చిన్న చిన్న పనుల్లోనే ఎంతో మనసుకి ప్రశాంతత అనేది కలుగుతుందండి. అలాగే నాతో ఎంతమంది ఏకీభవిస్తారు? పూజ, క్లీనింగ్, మనశ్శాంతి సింపుల్ బట్ చాలా పవర్ఫుల్ కదా. మీరేమంటారు? డైలీ మార్నింగ్ కాసేపు మొక్కలతో అలా టైం స్పెండ్ చేసామంటే డే అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే మన రోజంతా మొత్తం అందంగా మార్చేస్తాయి. ఏమంటారు? కొంతమంది అనుకుంటారండి మార్నింగ్ లేగాల పూజ చేయాలని. ఒక్కసారి అది అలవాటు అయిందంటే మనం విడిచిపెట్టవండి. అది కొంచెం పని అంతా అయిన తర్వాత ఈ మొక్కల పని అలా రిలాక్స్ అవ్వడం నాకు చాలా ఇష్టం అండి. కళ్ళుప్పు ఉంటుంది కదా, అది 2 బౌల్స్లో వేసుకోవాలండి. మన సింహద్వారానికి ఇటు అటు పెట్టుకోవాలి. గాజు బౌల్లో వేసుకొని నేను చూపించిన విధంగా అందులో కొంచెం కుంకుమ, పసుపు వేసి నిమ్మకాయ కూడా 2 చెక్కల కింద కట్ చేసుకోవాలండి. అందులోని ఒక దానిలోని పసుపు అద్దుకొని పెట్టాలి, ఒక దానిలో కుంకుమ అద్దుకొని పెట్టుకోవాలి. అది ఏ రోజు తీయాలంటే మనకి మంగళవారం, శుక్రవారం కాకుండా ఏ రోజైనా తీసి మనం పడేయవచ్చండి 1 వీక్ తర్వాత. అది ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దండి. పచ్చని చెట్ల దగ్గర వేస్తే మంచిది. ఎవరు తొక్కకూడదు, ఆ ప్లేస్లో వేసుకోండి ఎవరికి ఇబ్బంది లేకుండా. మన పెద్దవాళ్ళు చెప్పినవి ఏది కూడా మనం సిల్లీగా తీసుకోకూడదండి. అవన్నీ కూడా మంచి మంచి పద్ధతులు. మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటివన్నీ కూడా మనం తెలియపరచాలి. మనకు తెలియకుండానే కొన్ని నెగిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో ఉంటాయండి. ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలతోనే మనం ఇంట్లోని పాజిటివ్గా చేసుకోవచ్చు. ఇది మన పెద్దవాళ్ళు ఇచ్చిన పెద్ద వరం అండి. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నగా మనం అనుకుంటాం, కానీ చాలా పెద్ద పెద్ద పరిహారాలు అనేది తెలియపరుస్తుంది మనకి. స్వామివారికి మల్లెలతోనే అలా అష్టోత్తరం చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతత, ఎంతో హాయిగా అనిపిస్తుందండి. నా పూజ పనులు ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకరికి మోటివేషన్గా అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా శక్తిని ఇస్తుంది. నా పనులు, నా పూజలు ఇవన్నీ నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి కూడా.